మీ పురంతు వీరయ్య స్వామిని. మంత్రశక్తి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం పలుకుతూ తెచ్చిన విషయం ఏమనగా మహాలయ అమావాస్య గురించి. ఈ యొక్క మహాలయ అమావాస్య అనగానేమి, ఈ 15 రోజులలో ప్రత్యేకించి పితృదేవతలకు మనం ఎందుకు ఆరాధన చేయాలి అనే విషయాన్ని గురించి ఈరోజు చర్చించుకుందాం. మరి యొక్క మహాలయ అమావాస్య అనగానేమి అనగా మహా ఆలయ అమావాస్య. సంవత్సరం మొత్తంలో ఈ 12 నెలలలో మనకు 3 సార్లు కనబడుతున్నది మహానవమి, మహాశివరాత్రి, మహా ఆలయ అమావాస్య. అన్ని అమావాస్యల కంటే ఈ అమావాస్యకు ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకనగా ఈ యొక్క మహాలయ అమావాస్య నాడు పితృదేవతలందరూ కూడా వారి వారి బంధువులు ఎవరైతే ఉన్నారో, వారి కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వైపు చూస్తూ ఉంటారంట. మా గురించి వీళ్ళు ఏమైనా సమర్పిస్తున్నారా లేదా పదార్థం గురించి. అదేవిధంగా దేవరుణం, పితృరుణం, దైవరుణం, మనకు 3 రుణాలు ఉన్నాయి. ఈ 3 రుణాలు జీవితాంతం ఎప్పుడు మనం రుణపడే ఉంటాము. ఆ రుణపడి ఉండకుండా ఆ రుణం తీసుకునే సమయము ఈ మహాలయ పక్షం. పక్షము అనగా 15 రోజులు అని. అనేక యుగాల నుండి అని కొన్ని వేల సంవత్సరాల, లక్షల సంవత్సరాల నుంచి మనకు వస్తున్నటువంటి సనాతన హిందూ ధర్మంలో మన తాత, మన ముత్తాత, ఈ 3 వంశంలో కూడా ఖచ్చితంగా మనము రుణ తర్పణం ఇవ్వాలి. పితృ యొక్క రుణ తర్పణాన్ని తీర్చుకునే సమయము ఈ మహాలయ పక్షం. కొందరు అడుగుతారు, స్వామి మా వాళ్ళు మొన్న చనిపోయారు, మరి ముందు చనిపోయిన వాళ్ళకు ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు ఏ విధంగా తర్పణం ఇవ్వాలి అని అంటారు. దీనికి ఉదాహరణ ఏంటంటే, రీసెంట్గా ఒక 2 మాసాల కంటే 3 మాసాల ముందు ఎవరైతే చనిపోయి ఉంటారో ఆ తిథిని పట్టుకొని ఇందులో కలుపుతున్నాము అంటాం మనం. అంటే మహాలయ పక్షంలో కలిపేస్తున్నాము మా వాళ్ళను అని అంటాం. అయితే అంతకంటే ముందు ఎవరైతే చనిపోయి ఉంటారో 2-3 మాసాల ముందు ఆ తిథిని గుర్తించుకొని ఈ యొక్క భాద్రపద బహుళ పక్షం అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులలో ఏ తిథి నాడు చనిపోయారో ఆ తిథిని గుర్తుపెట్టుకొని వారి ముత్తాత, తాత, తండ్రి, ఇప్పుడు చనిపోయిన వంశంలో ఉన్నటువంటి బంధువులు వాళ్ళ పేరు ఆఖరికి చెప్పి అందులో కలపడమని అర్థము. ఇక ముందు ఎవరెవరు ఎప్పుడెప్పుడు చనిపోయారనేది అదంతా తర్వాత సంగతి. రీసెంట్ ఎవరు చనిపోయారో వాళ్ళ తిథి ప్రకారంగా మనం అందరి పేర్లు చెప్పి లాస్ట్ వీళ్ళ పేరు చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ పేరు, వాళ్ళ తిథి తీసుకొని మనము కార్యక్రమం చేయాలి. ఇది చాలామంది అడుగుతుంటారు, స్వామి మాకు ఈ తిథుల వారు తెలియదు, మరి మేము ఏ విధంగా చేయాలి అని అడుగుతారు. ఒకవేళ చనిపోయిన తిథి తెలియకపోయినచో మహాలయ అమావాస్య ప్రత్యేకంగా దాని పెట్టబడింది. తాతలు, ముత్తాతలు, వంశస్థులు ఎవరున్నా సరే, బంధువులు, ఆ యొక్క బాలువులు అందరి కలిపి ఒకటే అమావాస్య నాడు పితృదేవతలకు తిలము అనగా నల్ల నువ్వులతోటి, దర్భలతోటి పితృతర్పణ వదిలి వారికి రుణం తీసుకోవాల్సిందిగా